తిరుపతి జిల్లా వెంకటగిరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి అక్కడ అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య కూర్చుని వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ ఆప్యాయంగా వారితో ముచ్చటించారు. విద్యార్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యం, ఆత్మవిశ్వాస స్థాయిని అంచనా వేయడానికి వివిధ ప్రశ్నలు అడిగి వారిని ప్రోత్సహించారు. విద్యార్థులతో సాన్నిహిత్యంగా మాట్లాడుతూ వారి అభిరుచులు, లక్ష్యాలు తెలుసుకుని ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా 6వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ప్రతిభను గుర్తించి ప్రత్యేకంగా పెన్నును బహుమతిగా అందజేసి శభాష్ అభినందించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్యాహ్న భోజనం రుచికరంగా, పోషకాహారంతో సమృద్ధిగా ఉండడంపై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. భోజన తయారీ, పంపిణీ విధానం, పరిశుభ్రత ప్రమాణాలు మరియు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో జిల్లా విద్యాశాఖ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కేబిఎన్ కుమార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.